అధికారైనా ఉంటాడండి? ఐ థింక్ ఈ జన్కోది కూడా అంతే అనుకుంటా. జన్కోది కూడా 9 ఏళ్ల నుంచి ఎట్లా ఉంటారండి? ప్రభుత్వాలు మారిపోతాయి, అసెంబ్లీలో ముఖ్యమంత్రులు మారుతారు, కేంద్ర ప్రభుత్వాలు మారుతాయి, 5 ఏళ్లకి ఎన్నికలు ఒకసారి జరుగుతాయి, 9 ఏళ్ళ అంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచా? దీనివలన మా సింగరేణిలో పెద్ద కుంభకోణాలు జరిగినాయి. ఇప్పుడు ఇది ఎలా విచారణ చేస్తున్నారో సింగరేణి పైన కూడా, సింగరేణి కూడా దీని పరిధిలోకి ప్రత్యేకంగా ఈ జ్యుడిషియల్ విచారణ పరిధిలోకి తీసుకురావాలని నేను కోరుతా ఉన్నాను. దాదాపు 50-60 వేల కోట్లు దాన్ని మిస్యూజ్ అయినాయి, పక్కకు వెళ్ళిపోయాయి. అలాగే ఇందాక వైట్ పేపర్లో ఆ పెట్టిన దానిలో నేను ఇందాక భట్టి గారిని కూడా క్లారిటీ అడిగాను. దానిలో మాకు రావాల్సినవి ఇందాక 17,000 కోట్లు ట్రాన్స్కో నుంచి రావాలి. ఆ ఫిగర్ అందులో చూపెట్టలేదు, తక్కువ చూపెట్టారు. అలాగే జన్కో నుంచి 12,000 కోట్లు, అంటే టోటల్గా 29,000 కోట్లు రావాలి. అది కొద్దిగా ఈ మధ్య ఏదో కట్టారంటున్నారు, దాన్ని టు బీ కరెక్టెడ్. ఇక్కడ జైపూర్ నుంచి ఇందాక జైపూర్ది కూడా మన పెద్దలు మాట్లాడుతూ చెప్పారు. జైపూర్ది సింగరేణి ప్లాంట్, అది ప్రభుత్వంది కాదు. అంటే అక్కడికి వచ్చేసరికి అవి కార్పొరేషన్లు వేరు అంటాం, మళ్ళీ వచ్చేసరికి ప్రభుత్వంగా, కొన్ని వచ్చేసరికి ప్రభుత్వంగా ఓన్ చేస్తాం. మళ్ళీ కన్వీనియంట్గా ఏది ఎట్లా కావాలో అట్లా కలుపుకుంటూ ఉంటాం. అది సింగరేణిది, జైపూర్ ప్లాంట్ అనేది సింగరేణిది. సింగరేణి 1200 మెగావాట్స్ దానికి పవర్ కెపాసిటీ ఉంది, ప్రొడక్టివిటీ కెపాసిటీ ఉంది. 4.5 సంవత్సరం నుంచి అధ్యక్ష ₹1 కూడా ప్రభుత్వం దానికి పే చేయలేదు. ఈ పద్ధతుల్లో ఉండటం వలన సింగరేణిలో ఒకప్పుడు బాగా సిరులు నింపిన సింగరేణిని మా వాళ్ళు పాటలాడుతూ ఉంటారు. ఇవాళ సిరులు లేవు, ఎండిపోతున్న సింగరేణిగా అయింది, కార్మికులు లేని సింగరేణిగా అయింది. సింగరేణి అంటే బండ చాటున, బండ కింద నలిగిపోతున్న కార్మికుల రక్తంలో నల్లబొగ్గు ఎర్రగా మారినటువంటి గొప్ప చరిత్ర కలిగిన సింగరేణి. మహానుభావులు శేషగిరిరావు గారు, కోమరయ్య గారు, విఠలరావు, పెద్ద పెద్ద వాళ్ళందరూ సింగరేణిని కాపాడటానికి ఎంతో కృషి చేస్తే ఇవాళ సింగరేణి ఇవాళ కనుమరుగయ్యే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని కొత్త ప్రభుత్వం దాన్ని ఎలా సెట్ చేయాలో దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సింగరేణిలో పనిచేసే కార్మికులు దిగిపోయిన తర్వాత సొంత ఇల్లు లేనటువంటి దిక్కులేని పరిస్థితుల్లో ఒకనాడు దక్షిణ భారతదేశానికే వెలుగులు ఇచ్చినటువంటి సింగరేణి ఇవాళ దిగిపోయిన తర్వాత కార్మికులు సొంత ఇల్లు లేకుండా మన వాచ్మెన్ లాగానో ఇంకో చోట ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అందుకని కొత్త ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. వాళ్ళకి చాలా స్థలం ఉంది సింగరేణిలో, 50 ఎకరాల స్థలం ఉంది. పనిచేసే ప్రతి కార్మికుడు 200 గజాలు స్థలం ఇస్తే వాళ్ళే మళ్ళీ ప్రభుత్వం లోన్ ఇస్తుంది, బ్యాంకులు లోన్ ఇస్తాయి, ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే అందులో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్ చిన్నగా ఫేజ్డ్ మేనర్గా అయినా సరే వాళ్ళు కనీసం పర్మనెంట్ చేయలేకపోయినా హై పవర్ శాలరీస్ అనేది కోల్ ఇండియాలో ఇస్తున్నారు, వాళ్ళకి అవి ఇప్పించే విధంగా చేయాలని నేను కోరుతున్నాను. అలాగే విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి అక్కడ కూడా ఇదే పరిస్థితి. దాదాపు 60,000 మంది కార్మికులు ఉన్నారు. 60,000 మందిలో సగం మంది ఆర్టిజన్స్ పేరుతో మన కన్స్ట్రక్షన్ వర్కర్స్. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళని ఆర్టిజన్స్ అనే పేరు పెట్టారు అధ్యక్ష. ఆర్టిజన్స్ అనే పేరులోనే అది బ్రిటిష్ అవశేషాలు ఉన్నాయి. ఆర్టిజన్ అంటే ఏ పని పడితే ఆ పని చేసేటువంటి వాళ్ళు, దాన్ని అలాగే చూస్తూ ఉన్నారు. వాళ్ళకి తగిన న్యాయం చేయకుండా, ఎందుకంటే సంపద అంతా అక్కడి నుంచి వస్తుంది, ఇటు సింగరేణి లేదా జన్కోనా లేదా విద్యుత్ సంస్థల, తెలంగాణకి అవసరమైన సంపద తెలంగాణలో పెద్ద ప్రాజెక్టులు ఆ రెండిట్లో పనిచేస్తున్నటువంటి ఇక్కడ పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు కానీ అక్కడ పనిచేసే ఆర్టిజన్స్ కానీ వాళ్ళ బ్రతుకులు కొద్దిగా బాగుండి ఈ జీతభత్యాలు వాళ్ళకి సరిగా ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో మన సంస్థల్లో ఆ ప్రొడక్షన్ పెంచడంలో వాళ్ళు ఉపయోగపడతారు. ఇవాళ ప్రొడక్షన్ పెంచాలంటే కష్టం చేయాల్సిన వాళ్ళు, వచ్చిన ప్రొడక్షను లాభాలు అవన్నీ మళ్ళీ ఎటో పోతాయి. నేను ఒకసారి చూశాను అధ్యక్ష, అక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళు పాల్వంచలో, అంటే ఈ జన్కో సంబంధించి వాళ్ళని గేట్ లోపలికి రానియట్లేదు. ఇక్కడ విద్యుత్ మన ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడికి లోపలికి రానియలేదు. వాళ్ళు రోడ్డు మీద నిలబడి ఉన్నారు. భూములు కోల్పోయిన వాళ్ళు మా భూములకు డబ్బులు కావాలని చెప్పి వాళ్ళు తిరుగుతుంటే మీరు లోపలికి రావడానికి వీల్లేదని
గేట్ల దగ్గరే బయట నిలబెట్టినటువంటి పరిస్థితులు చూసాం అధ్యక్ష. అందువలన భూములు కోల్పోయినా లేకపోతే ఇతర దానిపైన దెబ్బతిన్నటువంటి వాళ్ళందరినీ సిఎస్ఆర్ పాలసీ కిందో ఇంకో దాని కిందో సిఎస్ఆర్ పాలసీ పేరుతో డైవర్ట్ చేస్తున్నారు. అది అక్కడ సంక్షేమానికి చూస్తూ ఆ ఉద్యోగస్తులు బాగోగులను చూస్తూ ఆ విధంగా ఆ రెండు పరిస్థితుల్ని బాగు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ చివరిగా నేను మనవి చేసేది ఒకటే, భవిష్యత్తులో సింగరేణి బతకాలి, జన్కోలు బతకాలి. ఈ అక్రమ పద్ధతుల్లో లేకపోతే తెలిసి చేసినా తెలియక చేసినా సరే నష్టాలు జరిగినా లేకపోతే అప్పులైనా సరే, అప్పులంటే మనం ఏమి వీ కాంట్ డెనై, కానీ నష్టాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆ నష్టాలకు బాధ్యులు ఎవరో మా సింగరేణి కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చారు కాబట్టి సింగరేణి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తున్నాను. 9 ఏళ్ల నుంచి ఒక్క అధికారి అక్కడ ఉన్నారు సార్. ఆ 9 ఏళ్ల నుంచి ఒక అధికారం ఉండటం వలన కొన్ని వేల కోట్ల రూపాయలు మిస్యూజ్ జరిగింది. దాన్ని కూడా విచారణ అంశంగా చేర్చాలని చేరుస్తూ మీకు మనవి చేస్తూ సింగరేణి, జెన్కో అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు అవన్నీ బాగా బతకాలి. బాగా బతకాలంటే ఇవాళ జరిగినటువంటి ఈ మీటింగ్స్లో మనం ఎవరెవరు ఏ సూచనలు ఇచ్చారో అది గమనంలో తీసుకోవాలని కోరుతూ ఆఖరిగా మన సోలార్ సిస్టమ్ ఇప్పుడు యాదాద్రి ఉంది. యాదాద్రి భవిష్యత్తులో చాలా కష్టమైద్ది. అది 2-వే రైల్వే ట్రాక్ కానీ ఇంకా చాలా ఇబ్బందులు అవుతాయి. కనీసం అక్కడ సోలార్ సిస్టమ్లను ఇంట్రడ్యూస్ చేస్తే ఉపయోగం ఉంటుంది. దాని కొద్దిగా టైం పట్టినా ఇనిషియల్గా గవర్నమెంట్ పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా సరే బాగా ఎంకరేజ్ చేయాలి. అలాగే మీరు ఇస్తామన్న 200 యూనిట్స్ ప్రతి ఇంటికి ఈ సోలార్ సిస్టమ్ ద్వారా ఎక్కువ ఇప్పుడు ఇఫ్ నాట్ రైట్ నౌ కొద్దిగా టైం అయినా సరే అది చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది. ఈ విధంగా చేస్తూ ఈ తెలంగాణ కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో దీన్ని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్షుడు.